ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు, మనతోనే ఉంటుందని చెప్పా కదా. మనకి అమ్మ కనిపించకపోవచ్చు, కానీ అమ్మ ఎప్పుడు మన చుట్టూనే ఉంటూ మనల్ని కాపాడుతూ ఉంటుంది. అంజు, కళ్ళు మూసుకుని అమ్మని తలుచుకో. అమ్మ నీ పక్కనే ఉన్నట్టుంటుంది. అమ్మో, మనం ఆడే గేమ్స్ అమ్మ దగ్గరుండి చూస్తుందనిపిస్తుంది. అమ్మ మన దగ్గరికి వస్తున్నట్టు అనిపించింది. చెప్పాను కదా, అమ్మ ఎక్కడికి వెళ్ళదు అని. కనిపించని అమ్మ మన పక్కనే ఉంటే, కనిపించే అమ్మ మిస్సమ్మ కూడా మన పక్కనే ఉంటుంది. ఆ విషయం తెలుసు కదా. మన పక్కన తనుంటే మనల్ని ఎప్పుడూ ఓడిపోనివ్వదు. మనమేం ఆవిడ వల్ల గెలవలేదు, మనం టాలెంటెడ్ కాబట్టి గెలిచాం. చిన్న క్రెడిట్ కూడా మిస్ అమ్మకి ఇవ్వను కదా. ఎంత బాధలో ఉన్నా మిస్సమ్మ పేరినగానే పగ్గుమని లేస్తావు కదా. మరి తన మీద నాకు అంత కోపం ఉంది. లైఫ్ టైం ఫ్రెండ్స్ లాగా లైఫ్ టైం ఎనిమీస్. సరే మేడం, వార్మప్ చేద్దామా? డూ లైక్ దిస్. సార్, ఫస్ట్ షటిల్ గేమ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం, 15 minutes లో గేమ్ స్టార్ట్ అవుతుంది. మీరందరూ ప్రాక్టీస్ బాగా చేయండి. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి కాసేపట్లో ఇక్కడ గేమ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. మిస్ అమ్మ, అనామిక వాళ్ళు ఇంకా రాలేదు. అప్పుడే గేమ్ స్టార్ట్ అయిపోతున్నాయి అంటున్నారేంటి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లే. అవును, నిన్న అంజలి ఎలా గెలిచిందో నాకు అర్థం కావట్లేదు. రే బంటి, నీ ఫేస్ వీలైనంత తక్కువ చూపించమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? పక్కపే. నేను అస్సలు ఓడిపోయినప్పుడు నీ మాట ఎందుకు వినాలి? నిన్న ఫుడ్ ఛాలెంజ్లో నువ్వు నన్ను మోసం చేశావు. లేదంటే నీ పర్సనాలిటీకి, నీ తిండికి ఏమైనా బ్యాలెన్స్ అయిందా? దాన్ని డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్ అంటారా డాంకీ? నన్నే డాంకీ అంటావా? ఆగండి, ఇప్పుడే ప్రిన్సిపల్ మ్యామ్కి చెప్తా. చెప్పుకొని అలాగే చెవుకోసుకో. ఇవాళ గేమ్స్లో మీరు ఓడిపోవాలి, అప్పుడు చెప్తా మీ పని. ఏడ్చావులే, ఎల్లెల్లో. కమాన్ సోల్జర్స్. అన్నా, లెఫ్టినెంట్ అమరేంద్ర, అతని మనుషులు సిటీ అంతా మన కోసం జల్లడేసి వెతుకుతున్నారన్నా. బయట ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని బాయ్ చెప్పాడు. బయటికి రాకపోతే ప్లానింగ్ ఎలా చేయగలం? అయినా మనల్ని సిటీలో వెతకడం అంటే నీడ కోసం చీకట్లో వెతకడం లాంటిది. అది అసాధ్యం. మరి ఎక్కడికెందుకు తీసుకొచ్చినట్టు? స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారన్నది కాదు, ఎవరున్నారన్నదే ముఖ్యం. ఇక్కడ చదివే ప్రతి ఒక్క స్టూడెంటు ఒక్కో విఐపి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. అమరేంద్ర పిల్లలు చదువుతున్నది కూడా ఈ స్కూలే. మీరు నేను చెప్పినట్టు చేయండి. లోపలికి వెళ్ళి స్కూల్ అంతా రెక్కీ చేయండి. ఎంట్రీ పాయింట్స్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి. అలాగే స్కూల్లో మనకి సాయం చేయడానికి ఎవరైనా ఉన్నారేమో ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. అలాగే అన్నా.
మనోహరి గారు ఇంకా ఎంతసేపు? కొంచెం స్పీడ్గా వెళ్ళండి ప్లీజ్. ఏయ్, నేనేమైనా నీ డ్రైవర్ అనుకుంటున్నావా? ఆర్డర్లు వేస్తున్నావు. సైలెంట్గా కూర్చో. అనామిక ఎదురు చూపులు మాటలు చూస్తుంటే అరుంధతిలా అనిపిస్తుందండి. ఇది అరుంధతినా అనామికనా ఏం అర్థం కావడం లేదే. అనామిక గారు, ఏమైంది మీకు? ఏమైంది? ఏం కాలేదు కదా. స్కూల్కి బయలుదేరినప్పటి నుంచి అందరినీ కంగారు పెట్టేస్తున్నారు. స్కూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని విండోని వదలకుండా చూస్తున్నారు. అంటే ఫస్ట్ గేమ్ అమ్ముదైతే ప్రాక్టీస్కి ఎక్కువ టైం ఉండదు కదా, అందుకే కొంచెం త్వరగా వెళ్దామంటున్నాను అంతే. ఓ, ఈ కంగారంతా అమ్ముని గెలిపించి అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికా? నేనుండగా అదెలా జరుగుతుందనుకున్నావు? మిస్సమ్మ ఇక్కడ. మిస్సమ్మ, పిల్లలు పిల్లలు పిల్లలు! అనామిక గారు, అనామిక గారు! అమ్మో, అంజు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.